ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ వరుస షాకులు ఇస్తుంది. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై కొరడా చూపిస్తోంది. కార్యకర్తలు, క్యాడర్ కంటే వాలంటీర్లే కీలకంగా భావిస్తోంది వైసీపీ. బహిరంగంగానే వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. వాట్సాప్ గ్రూపులలో సీఎం జగన్ డీపీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తాయిలాలు పంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుండటంతో అధికార ప్రతిపక్షానికి వాలంటీర్లు దూరం చేసే పనిలో పడింది ఎన్నికల కమిషన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారిని విధుల్లోంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వాలంటీర్లు విధుల్లోంచి తప్పించింది. దానికి సంబంధించి మరింత సమాచారం తూర్పు గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఏపీలో వైసీపీ వాలంటీర్లపై ఈసీ కొరడా జులుపేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వరుస షాకులతో వైసీపీ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా పనిచేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగానే ఎవరు పనిచేసినా కానీ అది ఖచ్చితంగా కోర్టు అమల్లో ఉండడం వలన అదంతా నిషేధం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని సమాచారం రావడంతో వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపారు. దానికి సంబంధించిన ఫోటోలు, విజువల్స్ సేకరించిన తర్వాత కోనసీమ జిల్లాలో ఒక చోట్ల ఒక 16 మంది వాలంటీర్లు అంబాజీపేట వద్ద 16 మంది వాలంటీర్లు సిద్ధం సభకు వెళ్లారని, సిద్ధం సభ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని నిర్ధారించిన తర్వాత స్థానిక ఎంపీడీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ అన్ని చోట్ల కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీ నేతలు వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్లకు చీరలు, బట్టలు పంపిణీ చేయడం, లేకపోతే సెల్ ఫోన్లు ఇవ్వడం, అలాగే కార్యకర్తలు వాళ్ళతో వాలంటీర్లతో మాట్లాడి మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలి, అలాగే ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఏం చేసిందో ప్రజలకు మరోసారి తెలియజెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి కొంతమంది నాయకులు అయితే వాలంటీర్లతో ప్రత్యేకంగా రహస్యంగా సమావేశాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కాస్త సీరియస్ అయిందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కూడా వాలంటీర్ చేస్తున్న ఏ ఉద్యోగి కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రచారం చేయకూడదు, ప్రచారంలో పాల్గొంటే కనుక కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ చెప్పింది. ఇందులో నిజంగానే అంబాజీపేటలో 16 మంది వాలంటీర్లు సిద్ధం సభకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కరపత్రం ఇవ్వడం కానీ, ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో గురించి చెప్పడం కానీ చేపడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ 16 మందిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. నిన్న కాక మొన్న కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మార్గాన్ని భారత్ వాలంటీర్లతో సమావేశం పెట్టారు. సమావేశంలో కూడా మిమ్మల్ని మళ్ళీ ప్రభుత్వం వస్తే కనుక ప్రస్తుతం వచ్చిన జీతానికి 5,000 కంటే ఎక్కువగా ఇస్తాను, దాంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టినట్టుగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అయితే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి కూడా సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజువల్స్, ఫొటోస్ సంబంధించి రాజమండ్రిలో ఉన్న స్థానిక ఎలక్షన్ కార్యాలయ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మార్గాని భారత్ ఇలా చేస్తున్నారు, వాలంటీర్లను ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్లోకి తమ పార్టీకి అనుకూలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది విషయాలను అన్నింటినీ కూడా పేపర్ లిఖితపూర్వకంగా తీసుకుని, అలాగే ఆడియో విజువల్స్, వీడియో విజువల్స్ రెండో తీసుకుని కూడా ఎన్నికల అధికారికి నిన్న సమర్పించిన పరిస్థితుంది. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదిరెడ్డి వాసు ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. అలాగే కాకినాడ జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ 3 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికే మొన్న 16 మందిని ఇప్పుడే సస్పెండ్ చేశారు. వెంటనే వాలంటీర్ వ్యవస్థ కూడా కాస్త అప్రమత్తమని చెప్పాలి. వాలంటీర్లే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ప్రభుత్వానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ప్రచారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఒకవేళ వాలంటీర్లు ఎవరైనా బలవంతం పెడితే కనుక ప్రభుత్వం తరఫున ప్రచారం చేయాలి, బలవంతం పెడితే కనుక వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని చెప్పి వాలంటీర్లు కూడా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఉద్యోగాలు మీరు చేయండి, అంతే తప్ప ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ ఎలక్షన్ కూడా అమలు ఉన్నంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట ప్రచారం చేయొద్దు. కేవలం మీరు ప్రతి నెలా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, పెన్షన్ల పంపిణీ కానీ వీటి మాత్రమే నిన్నటి వరకు ఏం చేశారు అవే చేయండి, కొత్తగా మాత్రం మళ్ళీ ప్రభుత్వాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాయకులకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇతర ప్రభుత్వ అధికారులు కేవలం వాలంటీర్లే కాదు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, స్థానిక సచివాలయ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎన్నికల వ్యవస్థలోకి వాళ్ళు తీసుకురావద్దు, ఖచ్చితంగా తీసుకొస్తే కనుక చర్యలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా నాయకుడు కనుక ఒత్తిడి చేసి
ఎన్నికల విధుల్లో పాల్గొనమంటే ప్రచారాల్లో కావచ్చు, లేకపోతే సభల్లో కావచ్చు, సమావేశాల్లో కావచ్చు పాల్గొన్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఆ రకంగా సచివాలయ ఉద్యోగులు కానీ, రెవెన్యూ ఉద్యోగులు కానీ ఎవరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ ప్రచారాలకు సంబంధించి సభల్లో పాల్గొనడం చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఒక రకంగా అప్రమత్తంగానే ఉందని చెప్పాలి. నిన్న 16 మంది సస్పెన్షన్ వేట్ ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపుందని చెప్పాలి. అటు రంపచోడవరం మొదలుకొని ఇటు తుని వరకు, అలాగే అటు రాజోల వరకు మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా వాలంటీర్లందరూ కూడా ఇంటర్నల్ గా ఒక సమావేశం ఏర్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పనిచేయకూడదు అని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏది ఏమన్నా కానీ ఈసీ అయితే మాత్రం కొరడా జలిపించడంతో అధికార యంత్రాంగం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అంతా అప్రమత్తమని చెప్పొచ్చు. ప్రస్తుతం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.